అప్పుడు ఇప్పుడు జగన్ను నమ్ముకొని నిండా మునిగిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందరో వైఎస్ కింద పనిచేస్తూ అప్పట్లో జగన్ కోసం పనిచేసిన ఐఏఎస్లు జైలు ఊచలు లెక్కపెట్టారు. అవినీతి చేరి కేసుల్లో ఇరుక్కొని ఇంటా బయట తిట్లు తిన్నారు. శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య లాంటి ఐఏఎస్ అధికారుల కెరీర్కు ఇప్పటికీ అది మాయని మచ్చలా ఉంది. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికైన తర్వాత ఆయనను నమ్ముకున్న ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది. జగన్ సన్నిహితులుగా పేరు ఉన్న అధికారులను మొహం చూసేందుకు కూడా సీఎం చంద్రబాబు ఇష్టపడడం లేదు. వచ్చి రాగానే ప్రవీణ్ ప్రకాష్ ను ట్రాన్స్ఫర్ చేశారు. ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఎదురైన అవమానమైతే మరీ దారుణం. బొకే తీసుకునేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడకపోగా మంత్రి నారాయణ అయితే ఆమె ఇచ్చిన ఫైల్ మీద సంతకం చేయనని మొహం మీదే చెప్పేశారు. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు పరిస్థితి మరీ ఘోరం. చంద్రబాబును కలిసేందుకు ఎదురు చూడగా ఆయన కింద అధికారితో చెప్పించి మరీ రామాంజనేయులను పంపించేశారు చంద్రబాబు. జగన్ సర్కార్లో వీళ్లంతా తీవ్ర అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబు సర్కార్ ఫిక్స్ అయింది. ఒక్కొక్కరి బాగోతం బయటకు తీసేందుకు రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో జగన్ కు ఐఏఎస్ ఐపీఎస్లుగా ఒక్కొక్కరుగా జలకివ్వబోతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. జగన్ హయాంలో సీఎంఓలో కీలకంగా పనిచేసిన ధనంజయ రెడ్డి రిటైర్మెంట్ పార్టీలో జరిగిన సంఘటన దీనికి మరింత బలం చేకూరుస్తోంది. జగన్ కు ధనంజయ రెడ్డి నమ్మిన బంటు లాంటి వారు. ఆయన ఈ మధ్య రిటైర్ అయ్యారు. తోటి ఉద్యోగులకు ఆయన పార్టీ ఇవ్వగా జగన్ కు అనుకూలంగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లందరూ ఆ పార్టీకి అటెండ్ అయ్యారు. అయితే ఆ పార్టీలో అధికారుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. తప్పులు జగన్ చేస్తే నిందలు తమ మీద వేస్తున్నారని ధనంజయ రెడ్డితో సహా జగన్ కు సన్నిహితులుగా పేరున్న రామాంజనేయులతో పాటు మరో ఐఏఎస్ అధికారి కూడా ఆవేదన వ్యక్తం చేశారట. ఈ పార్టీకి హాజరైన సజ్జలు కూడా తప్పంతా జగన్దే అన్నట్లు వారి మాటలకు వంత పలికినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన అధికారులు కూడా ఇలాంటి ఆవేదనే వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తప్పులన్నీ జగనే చేశాడని, తమకు ఎలాంటి సంబంధం లేదని ఒకరితో ఒకరు అధికారులు ఆ పార్టీలో ముచ్చటించుకున్నారట. జగన్ తప్పు చేస్తే అందరూ తమను వేధిస్తున్నారని, ట్రాన్స్ఫర్లు జరుగుతున్న పరిణామాలను చూసి కాస్త ఆవేదన కూడా వ్యక్తం చేసినట్లు టాక్. ఇలా ఒకరి కన్నీళ్లు ఒకరు తుడుచుకుంటూ జగన్ చేసిన వాటితో ఎలాంటి సంబంధం లేదని ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకున్నారట. జగన్ చెప్తేనే చేశామని, అలాంటిది ఇప్పుడు మీడియాలో పార్టీల్లో తమ గురించి బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారని, తమని క్రిమినల్స్ లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. సీఎం ఎలా చెప్తే మనం అలా చేయాలి, కానీ ఆయనకు వ్యతిరేకంగా చేయాలంటే కష్టం కదా. అయినా జగనేమైనా అమాయకుడా? ఆయన ఏం చెప్తే అదే చేశామంటూ ఇలా రకరకాల వివరణలు ఇచ్చుకున్నారంట.